మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 34 లక్షల మొక్కలు నాటే విధంగా టార్గెట్ తీసుకోవడం జరిగిందని, నేడు ఒకే రోజు 2 లక్షల మొక్కలు నాటడం జరుగుతోందని, జిల్లాలో ఇప్పటి వరకు 80% మొక్కలు నాటడం జరిగిందని, మరో 3 రోజుల్లో పూర్తి మొక్కలు నాటి వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవడం జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు విద్యార్థులు వందన సమర్పణ చేసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, రామాయంపేట సొసైటీ చైర్మన్ బాద చంద్రన్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయినాయి చూడండి. ఇక్కడ ఎవరు ఆర్పీ ఎవరు వీళ్ళకి మీరే చెప్పు. వాళ్ళకి ప్రజలందరికీ కూడా నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ అన్ని గ్రామ పంచాయతీలలో, అన్ని మున్సిపాలిటీలలో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మన మెదక్ జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో, మన మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు 9th ఆగస్ట్ రోజు సో ముగింపు కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం అనేది మనం ఏదైతే చెట్లు నాటాల్సిన కార్యక్రమం ఉందో అది పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 2 లక్షల చెట్లు మనం ఈ ఒక్కరోజే నాటుతా ఉన్నాం. సో ఇప్పుడు వరకు మొత్తం మనం నాటిన చెట్లు కూడా తీసుకుంటే ఈ ఇయర్ మన టార్గెట్ ప్రకారం జిల్లా మొత్తంలో కూడా 34,000 34 లక్షల చెట్లను కూడా మనం 34 lakhs చెట్లను కూడా మనం ఈ ఇయర్ నాటబోతా ఉన్నాం. నిల్వ ఉంచకుండా చూసుకోవడం, వెక్టర్ బాండ్ డిసీజెస్, వాటర్ బాండ్ డిసీజెస్ లాంటివి ఎన్నో ప్రాణానికి హానికరమైన వ్యాధులు మనకి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటివి వ్యాధులన్నీ కూడా మనం అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం స్వచ్ఛదనంగా ఉండడం. సో ఇది ప్రభుత్వం యొక్క ఒక్కరి బాధ్యతనే కాదు, ఇది ప్రజలందరిది కూడా ఒక బాధ్యత. ఇది ప్రజలందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో వాళ్ళ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. మరి 5 రోజుల ప్రోగ్రామ్ అయిపోయింది అనేసి ఎవరు కూడా అనుకోవద్దు. సో ఇది ఒక ఆరంభం మాత్రమే. ఇది అందరికీ ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఈరోజు శ్రమదానం ప్రోగ్రాం కూడా ఉంది. సో ప్రతిరోజు కూడా ప్రతి వారం కనీసం వారానికి ఒక్కసారైనా నిల్వ ఉన్న నీళ్ళని అన్నీ కూడా ఇంట్లో అన్నీ కూడా పారబోసేసి డ్రై డే మనం ఫ్రైడే రోజు చేస్తాం. అవన్నీ పగడబందిగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ కావాలి.